ఇంతమందికి జ్ఞానం లేదా అంటున్నా నేను. 300 మందిలో ఒక్కరైనా ప్రశ్నించాలి కదా. మీరు పేరు చెప్తున్నారండి, డబ్బులు వస్తున్నాయంటే ఆశపడతారు, జ్ఞానం లేదా అంటే లేదు, జ్ఞానం లేదు. మరి 300 పేదోడవుతాడు. మనకైతే ఈ స్కామ్ అనేది జరిగింది అంటే ఖచ్చితంగా జరిగింది స్కామ్ అయితే. కానీ మంగ్లీ చుట్టూ తిరగడం అనేది తప్పు. మంగ్లీ ఉన్నారు అనేది సగం నమ్మకం ఉంది, సగం లేదు. ఇక్కడ ఏంటంటే మంగ్లీ లేదా సుబ్బారావు, లాయర్ గారు సుబ్బారావు ఎవరండి? బాధితుడా? కాదు. డబ్బులు పెట్టారా? ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు. ఆయనకి ప్రూఫ్స్ ఎక్కడయి? బాధితులు చెప్తేనే కదా అక్కడికి ప్రూఫ్స్ వచ్చినాయి. కాబట్టి మన సుబ్బారావు మాటలు కూడా మనం తీసుకోవడానికి సమస్య లేదు. ఇదంతా పక్కన పుట్టేస్తే ఈ మంగ్లీ, మన లాయర్ సుబ్బారావు వీళ్ళిద్దరు వాదించుకుంటున్నారే కానీ ఆ మధు ఏడి? మంగ్లీయే నూకితే ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది, సుబ్బారావు ఉన్నాడు మాట్లాడాడు. మరి మధు ఏడి? 1 మంత్ నుంచి ఈ కేసు అనేది నడుస్తుంటే మధు బయటికి రాలేదు. ఆయన వెనక ఎవరున్నారు ఏందనేది అర్థం కావట్లేదు. మధుని బయటికి రానివ్వట్లేదు. ఫస్ట్ మధు బయటకు వస్తే నిజాలు పడతాయి. బట్ ఎవరు దాస్తున్నారు అతన్ని? మంగ్లీ వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె తప్పు అయితే సుబ్బారావు అనే లాయరు అండ్ బాధితులు కేసు పెట్టింది మంగ్లీ మీద, మంగ్లీ వాళ్ళ తమ్ముడి మీద కదా, మధు మీద కాకుండా ఎక్కువ వీళ్ళ మీద పెట్టడం జరిగింది. అయితే బాధితులు మనం చూసుకున్నట్టయితే బాధితులు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అవును కదండి. వాళ్ళ ట్రాన్స్లేషన్స్, వాళ్ళ హిస్టరీలు అన్నీ చూస్తే మధు నాయక్ అనే అకౌంట్కి కొట్టారు అమౌంట్. మధు నాయక్ కొట్టినప్పుడు మంగ్లీ మీద కేసు ఎలా పెడతారు? దిట్స్ పాయింట్. మధు నాయక్ ఆమె హస్తం ఉందండి. ఇప్పుడు నేనున్నాను, ఎవడో పేరు చెప్పి మిమ్మల్ని డబ్బులు అడుగుతాను, మీరు ఇచ్చేస్తారా నాకు? అతను కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఆమె ఎప్పుడో వస్తుంది కటింగ్కి, రిబ్బన్ కటింగ్ అంటే మీరు నమ్ముతారా? వాళ్ళ తమ్ముడు ఉన్నారు, మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అంటున్నారు. మంగ్లీ తమ్ముడు ఉన్నప్పుడు మంగ్లీ తమ్ముడు అకౌంట్కి మీరు ట్రాన్స్లేషన్ చేయాలి కదా. ఈ మధు ఎవరు అసలు? మధు నాయక్కి మీరు ఎందుకు ట్రాన్స్లేషన్? ఎవరైతే శివ ఉన్నాడో అతని అకౌంట్కి 29 లక్షలు ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు, ప్రూఫ్ చూపిస్తున్నారు. అక్కడ శివ నాయక్కి పడలేదు. మన ప్రూఫ్స్ అన్ని చూస్తే ఒక మధు నాయక్కే పడ్డాయి. ఆ అమౌంట్ అనేది కట్టలు లెక్కేస్తున్నారు కదా. ఆ వీడియోలో కూడా మధు నాయక్ అనే అతనే ఉన్నాడు. కాబట్టి మధు నాయక్ బయటకు వస్తే ఇవన్నీ పడతాయండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మంగ్లీ మాట్లాడుతుంది, సుబ్బారావు మాట్లాడుతున్నారు, బాధితులు మాట్లాడుతున్నారు, కానీ మధు కనబడట్లేదు. మంగ్లీ వచ్చింది, మరి శ్రీముఖి పేరు ఎందుకు చెప్పిందంటారు? శ్రీముఖి పేరు ఎందుకు చెప్పింది అంటే, మీరు గత ఇంటర్వ్యూ మీరు చూసుకున్నట్టయితే మన సుబ్బారావు గారు ఖచ్చితంగా ఆ మాట అన్నారు. ఆ వీడియో నేను ఈరోజే చూశాను. సుబ్బారావు గారు ఏమన్నారంటే, నేను బిగ్ బాస్ 3 చూశాను, నాకు శ్రీముఖి అంటే క్రష్ అన్న మాట సుబ్బారావు అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అతని మాటలు మీరు చూసుకున్నట్లయితే, గతం వీడియోలు మీరు చూసుకున్నట్లయితే శ్రీముఖి నాకు క్రష్ అని చెప్పేసి సుబ్బారావు గారు అన్నాడు. అతను ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నారు అని చెప్పి ఆ టాపిక్ మాట్లాడారు. కానీ ఆయన అన్నారు, ఆ వీడియో ఉంది కాబట్టి ఆమె ఆ మాట అన్నారు మన ప్రజలకి. ఇలా కుట్ర చేశారంటారా? లేకుండా మంగ్లీ టాపిక్ ఎందుకు వస్తుంది అంటారు? ఏం లేకుండా మంగ్లీది ఏమో అంటే లేకుండా ఎందుకు? మధు నాయక్ అనే అతను శివ ఫ్రెండ్ అండి. మంగ్లీ తమ్ముడు శివ ఫ్రెండ్ అనమాట. మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు ఫ్రెండ్షిప్. జస్ట్ నువ్వు ఉన్నావు, నువ్వు నేను ఫ్రెండ్స్ అంతే. బట్ నువ్వు నా పేరు మీద ఏం చెప్పి చేస్తున్నావు తెలియదు కదా. ఇప్పుడు శివను మధు చేశారే అనుకుందాం, మంగ్లీ తమ్ముడు. శివ ఫ్రెండ్స్ అదే అండి నేను చెప్పేది. ఏంటంటే ఎవరైతే ఉన్నారో శివ అనే అతన్ని, మధు అతన్ని చాలా ఫోటోలు చూపిస్తున్నారు, పైసలు లెక్క పెట్టే ఫోటోలతో చెప్తాను వింటారా. ఒక సెలబ్రిటీ ఉన్నారు, నాకు క్లోజ్ అయ్యారు, నాకు ఫ్రెండ్ అయ్యారంటే నేను జస్ట్ ఒక ఫోటో దిగుతాను, ఒక వీడియో దిగుతానండి. దిగిన తర్వాత నేను డబ్బులు లెక్క పెట్టే ఫోటోలతో వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అక్కడ డబ్బులు లెక్క పెట్టే వీడియోలో శివ లేడు. మీరు ఒకసారి చూస్తే రీప్లేస్ చేసి ఫ్లాట్ ఉందో అది శివ ఫ్లాటే, వాసవి క్లబ్ లో, వాసవి అపార్ట్మెంట్స్ లో అనేది శివ అపార్ట్మెంట్ లోనే జరిగింది. ఇదంతా అండి, ఇదంతా పబ్లిక్ టాక్ అంతే గానీ అక్కడ ఏం లేదు. శివ తప్పే, మంగ్లీ తప్పే ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? ఇన్ని రోజులు పట్టుకోకుండా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. మంగ్లీ హస్తం ఉంటే సెలబ్రిటీ కానీ ఎవరైనా కానీ తప్పు చేస్తే సీఎం కూడా తప్పదు. అర్థమైంది? సామాన్య ప్రజలు తప్పు చేస్తే ఇలా ఏ పార్టీ వాడు లోపల ఉంటాడు, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చేయట్లేదు. ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే వివరాలు తెలియాలి కదా. ఎవరినైనా ఎందుకు అరెస్ట్ చేస్తారు? తెలుసుకున్నాకే కదా ఎవరినైనా అరెస్ట్ చేయాల్సింది. 200 మంది కాదు, 300 మంది కాదు, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చేసేటప్పుడు పలానోళ్ళు ఉన్నారని చెప్పగానే అమౌంట్ పెట్టడం. ఎంతమంది 300 మంది పైగా అమౌంట్ పెట్టారు. ఇంతమందికి జ్ఞానం లేదా అంటున్నా నేను. 300 మందిలో ఒక్కరైనా ప్రశ్నించాలి కదా. మీరు పేరు చెప్తున్నారండి, డబ్బులు వస్తున్నాయంటే ఆశపడతారు, జ్ఞానం లేదా అంటే లేదు, జ్ఞానం లేదు. మరి 300 పేదోడవుతాడు. పేదోడు అవ్వడం అనేది తప్పు. అది డబ్బులు వస్తున్నాయని ఆశ పెట్టి నువ్వు పెట్టావు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డబ్బులు కూడా ఎలా నొక్కడం జరిగిందంటే, ఒక్కళ్ళ దగ్గర అయితే మంగ్లీని కలిపేయాలి ఖచ్చితంగా. ఒకళ్ళు 200 కోట్లు ఒక్కళ్ళే కట్టే పని అయితే మంగ్లీని కలిపేయాలి.
ఎందుకంటే ఒక్కడి ఇన్వెస్ట్మెంట్ 200 కోట్లు చేయలేడు కదా, అందుకని పేద ప్రజల మీద పడ్డారు. అది కూడా ఈ మధు నాయక్ అయితే ఎవరైనా ఉన్నారో ఆయన కూడా బంజారే వాడే కాబట్టి మంగ్లీ కూడా బంజారాదే కాబట్టి ఈ రెండు సింక్ అవుతాయి అన్న ఉద్దేశంతో మోసపోయిన వాళ్ళు కూడా బంజారా వాళ్ళే. అదే అంటుంది, వాళ్ళ బ్యాచ్ని పోగు చేసింది మధు నాయక్ ఒక్కడే. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రో మీరు అన్నట్టు మంగ్లీ అస్తం ఉందా అనుకో, మంగ్లీకి నేను సపోర్ట్గా మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటంటే మధు నాయక్కి అమౌంట్ వెళ్ళినాయి కాబట్టి మధు నాయక్ బయటికి ఎందుకు రావట్లేదు అంటున్నాను నేను. ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా ఆమెనే ఎందుకు పట్టుకున్నారు? ఆమెనే ఎందుకు పట్టుకుంటున్నారంటే శివ ఫ్రెండ్ మధు నాయక్ కదా. ఇంతమంది సెలబ్రిటీకి మధు నాయక్ ఫ్రెండ్ కాదు కదా, శివ నాయక్ ఫ్రెండ్, మంగ్లీ వాళ్ళ తమ్ముడికి మధు నాయక్ ఫ్రెండ్. లాయర్ సుబ్బారావు ఉద్దేశం ఏమై ఉంటుంది? లాయర్ సుబ్బారావు గారు అంటే ఆయన ఎవరండి, బాధితుడు కాదు, జస్ట్ ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన తప్పు ఏం లేదు, ఆమె ఉందా లేదా అని బయటికి లాగుతున్నాడు. కానీ ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. ఇంకా అంతే. మనం చూసుకున్నట్టయితే మీరు మీడియా వాళ్ళు కూడా బాధితులు బయటకు వచ్చి చెప్తున్నా కూడా మంగ్లీ వాళ్ళ తమ్ముడిని ఈ మధు అనే అతన్ని ఎందుకు పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? శివ రెడీగా ఉన్నాడండి, మంగ్లీ రెడీగా ఉంది, శివ రెడీగా ఉన్నాడు. మధు ఏడి మధ్యలో డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఎవరు నొక్కేశారో మనకి ఎక్కువ చూసుకుంటే మధు నాయక్కే వెళ్ళినాయి బ్రదర్. అందరికి అదే మధు నాయక్ అమౌంట్ వెళ్ళినప్పుడు మధు నాయక్ని 1 month అవుతున్నా కానీ కేసు నడుస్తుంది, మంగ్లీ చుట్టూ తిరుగుతున్నారు, సుబ్బారావు గారు మాట్లాడుతున్నారు, అందరు మీడియాలో మాట్లాడుతున్నారు. మధుని ఎందుకు పట్టుకోవట్లేదు? అది ఇంపార్టెంట్. మధు పరారులో ఉన్నాడు, ఆ మధు వెనక ఎవరో గట్టి బలం ఉంది, ఆయన బయటికి రాకుండా చేస్తున్నారు. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, మంగ్లీకి సంబంధం లేదని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు. మంగ్లీకి సంబంధం లేదని చెప్పేసి అదే అంటుంది. 200 కోట్లు ఆమె పక్కా చేసిందంటే మనం చెప్పలేం, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ బట్ ఏంటంటే ఇప్పుడు మధు నాయకే డబ్బులు అనేది నొక్కేశారు కాబట్టి ఆయన బయటకు వస్తే ఈ కేసు అనేది సాల్వ్ అవుతుంది.